ఐపీఎల్లో విదేశీ ఆటగాళ్లు ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది. మెయిన్ ప్లేయర్స్ ని ఫ్రాంచైజీలు మిస్ అయ్యే అవకాశం ఉంది. ఈ నెల 9న ఐపీఎల్ వాయిదా పడటంతో విదేశీ ఆటగాళ్లు సొంత దేశాలకి వెళ్లిపోయారు. దీంతో ఫారిన్ ప్లేయర్స్ ని రప్పించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు ప్రారంభించింది. విదేశీ ఆటగాళ్ల కోసం క్రికెట్ బోర్డులపై బీసీసీఐ ఒత్తిడి తెస్తోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బోర్డులతో ఐపీఎల్ సీఈఓ హేమాంగ్ నేరుగా మాట్లాడుతున్నారు. మరోవైపు ఆటగాళ్లతో ఫ్రాంచైజీలు కూడా మాట్లాడుతున్నాయి. భారత్ కి వెళ్లటంపై నిర్ణయం ఆటగాళ్లకే వదిలేస్తున్నామని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇక ఫారెన్ ప్లేయర్స్ విషయానికొస్తే ఆన్సన్ జోష్ ఇంగ్లీష్ ని పంజాబ్ కింగ్స్ కి మిస్ కానున్నారు. ఆర్సీబీకి హ్యాజల్వుడ్, షెఫర్డ్, సాల్ట్, బెథెల్, ముంబై ఇండియన్స్ కి రికిల్టన్, విల్ జాక్స్, గుజరాత్ టైటన్స్ కి జోస్ బట్లర్, రూథర్ఫర్డ్, రబాడా మిస్ అవ్వనున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ధనలక్ష్మి, ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే విదేశీ ప్లేయర్లు కొంత రాకపోవడం సంబంధించి కూడా కొంత సందేహాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల ఇటు పాకిస్తాన్, భారత్ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో కూడా ఇటు ఇండియాలో జరుగుతున్న సీజన్ 18 సంబంధించి కూడా పలు మ్యాచ్లను వాయిదా వేసిన తర్వాత వాటిని కొనసాగిస్తూ కూడా కొద్ది రోజుల క్రితం బీసీసీఐ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. 6 ప్రాంతాల్లో కూడా మిగిలిన ఈ 17 మ్యాచ్లను కూడా నిర్వహించేందుకు ఇప్పటికే బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికైతే మరికొన్ని రోజుల్లో ఈ మ్యాచ్ ప్రారంభం కాకపోవడం, ఈసారి సీజన్ 18 లో ఐపీఎల్ సీజన్ సంబంధించి కూడా 4 ప్రధాన టీమ్స్ కూడా ఈసారి విదేశీ ప్లేయర్లు కొంత రాకపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు పంజాబ్ కింగ్స్ కావచ్చు, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్ సంబంధించి కూడా విదేశీ ప్లేయర్స్, ముఖ్యంగా ఇంగ్లాండ్ అదేవిధంగా ఆస్ట్రేలియాకి సంబంధించిన విదేశీ ప్లేయర్స్ ఈ టీమ్స్ లో చాలా కీలక పాత్ర పోషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ విదేశీ ప్లేయర్స్ రాకపోతే, నిరాకరిస్తే ఎలా రీప్లేస్ చేయబోతున్నారు? దీనికి ఆల్టర్నేట్ ఏం ఆలోచిస్తోంది బీసీసీఐ? ప్రస్తుతానికైతే ఇది వారిని రప్పించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తుంది. ఆయా దేశాలకు సంబంధించిన క్రికెట్ బోర్డులతో కూడా బీసీసీఐ ఇప్పటికే సంప్రదింపులు చేస్తుంది. వీటితో పాటు ఫ్రాంచైజీకి సంబంధించిన నిర్వాహకులు కూడా పలు దఫాలుగా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. వారు వచ్చే నిర్ణయాన్ని ఇప్పటికే ప్లేయర్లకు వదిలిస్తున్న నేపథ్యంలో ఇందులో మెజార్టీ ప్లేయర్స్ తిరిగి ఐపీఎల్ లో ఆడేందుకు నిరాకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ప్రతి సీజన్ కి సంబంధించిన మ్యాచ్లకు సంబంధించి ఆయా టీమ్స్ ఎక్స్ట్రా ప్లేయర్స్ ని ఏర్పాటు చేసుకుంటాయి. కేవలం 12 మంది మాత్రమే మనకి అందుబాటులో కనిపిస్తారు. కానీ అందుకు సంబంధించి కూడా ఎక్స్ట్రా 8 ప్లేయర్స్ ఉంటారు. ప్రతి ఆ టీమ్ కి సంబంధించి కూడా 20 మందిని సన్నద్ధం చేసుకుంటే అందులో కొంత నైపుణ్యం ఉన్న వాళ్ళని, మ్యాచ్ కి సంబంధించి ఎక్కువ ప్రతిభా పాఠవాలు కనిపించిన వారిని మాత్రమే ముందుగా వీరికి సంబంధించిన ప్లేయర్స్ నిర్ణయిస్తారు. కాబట్టి ఈ 4 ఏవైతే ఉన్నాయో పంజాబ్ కింగ్స్ కావచ్చు, ముంబై ఇండియన్స్ కావచ్చు, ఆర్సీబీ, అదేవిధంగా గుజరాత్ టైటన్స్ సంబంధించిన మిగతా ప్లేయర్స్ ఉన్నారు. కాబట్టి దేశీయ వ్యాప్తంగా ఇప్పటికే కొంతమంది ఎంపిక చేశారు. కాబట్టి వారి ప్లేస్ లో ఒక్కొక్క టీమ్ సంబంధించి ప్రధానంగా ఈసారి ఐపీఎల్ 18 లో ఫైనల్స్ లో పోటీ పడుతున్న 4 ప్రధాన టీమ్స్ సంబంధించి కూడా కొంత విదేశీ ప్లేయర్స్ ఎక్కువ కొంత ప్రభావం చూపించారు. గడిచిన కొద్ది రోజుల్లో జరిగిన మ్యాచ్లకు సంబంధించి కూడా వీరు చేసిన రన్ రేట్ కావచ్చు, వీరు చేసిన వికెట్లు కావచ్చు కూడా కొంత ఆ ఫ్రాంచైజీ కొంత వెనుదండగా కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ వారు వచ్చేందుకు నిరాకరించకపోతే మాత్రం కూడా వారికి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎక్స్ట్రా ప్లేయర్స్ ని కూడా ఇప్పుడు అందుబాటులో చూపిస్తుంది. కాబట్టి వారు రాకపోతే ఈ 4 టీమ్స్ సంబంధించి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. థాంక్యూ కిరణ్.